వ్యాసో నారాయణ స్వయం అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః. ఇంద్రియముల విషయంలో సక్రమమైనటువంటి మార్గమును పాటించకపోతే ఇంద్రియములు వేసేటటువంటి కాట్ల వలన మనిషి కోట్ల జన్మల కిందకెళ్ళిపోతాడు. అందుకొచ్చింది ధర్మం కోసం ఆశ్రమ వ్యవస్థ. కొన్నిటిని నియంత్రించడం సాధ్యం కాదు. ఇంద్రియములకు మేత వేయవలసినటువంటి మేత వేసేయాలి. కంటిని అసలు నేను చూడకుండా ఆపేస్తాను, కళ్ళు మూసుకు కూర్చుంటానంటే లోపల కంటితో చూసేస్తుంటుంది, ఆపలేవు. అందుకే లోపలికి ఏవి పంపించాలో వాటిని కంటి ద్వారా పంపిస్తే వాటినే లోకంటితో చూస్తుంది. అసలు లోపలికి పంపేటప్పుడు అవి ద్వారాలు. ఇంటి తలుపు పట్ల జాగరూకతతో ఉన్నారనుకోండి, ఏది రావాలో అది వస్తుంది కాదు. ఎవరింట్లోకి రావాలో వాళ్ళు వస్తారు, ఎవరు రాకూడదో వాళ్ళు రారు. ఇంద్రియములు మనసుకి ద్వారములు. ఇంద్రియములను సక్రమంగా వినియోగించుకున్నాడు అనుకోండి, ఇందులోంచి ఎప్పుడు భగవత్ సంబంధం వెడుతోంది, ఇందులోంచి ఎప్పుడు భగవత్ సంబంధం వెడుతోంది. దీని మీద ఎప్పుడు భగవత్ ప్రసాదం రుచి జరుగుతోంది, దీనితో భగవత్ కృపగా ముట్టుకోవడం జరుగుతోంది. లోపల ఉన్నది మలినం ఎందుకు అవుతుంది? మనసు అపవిత్రం ఎందుకు అవుతుంది? అవదు. మనసు పవిత్రమై ఇంద్రియములనన్నా కాపాడాలి, ఇంద్రియముల ద్వారా మనసునన్నా కాపాడుకోవాలి. అందుకే ఇంద్రియాలు కూడా బలిష్టాలన్నాడు భగవద్గీతలో. కాబట్టి ఇప్పుడు ఇంద్రియములను నువ్వు నిగ్రహించుకోవడం అన్నది చేతనైతే, అంటే ఈ కంటి ద్వారా లోపలికి వెళ్ళే వాటి విషయంలో జాగరూకత. ఇక్కడికి వెడితే కనపడకూడనివి కనపడతాయి, వెళ్ళనే వెళ్ళకు, నీకంత నిగ్రహం లేనప్పుడు. చెవుల ద్వారా అక్కడికి వెడితే వినకూడనిది వెడుతుంది, మనసు ప్రకోపం చెందుతుంది, నేను వెళ్ళనే వెళ్ళను. స్పర్శ, అక్కడ ముట్టుకోకూడని వాటికి అవకాశం ఉంటుంది, నేను అసలు వెళ్ళనే వెళ్ళను. ఇప్పుడు ఇంద్రియములను నిగ్రహించు. కానీ ఇంద్రియములను బలవంతంగా అసలు దానికి మేత ఇవ్వలేదనుకోండి, అవి తిరగబడిపోయి కాటేసేస్తాయి. అందుకొచ్చింది ఆశ్రమం. ఇంద్రియములను నిగ్రహించడం అంత సాధ్యము కాదు, దాన్ని నిగ్రహించడం ఒకే ఒక కారణంతో సాధ్యం, ధర్మంతో సాధ్యం. ఇంద్రియములను ద్వారములుగా చేసుకుని మనసు పవిత్రమవడానికి ఏవి లోపలికి వెళ్ళాలో అవి వెళ్ళేటట్టు, ఎప్పుడు ఏది ధార్మికంగా అందించాలో అది అందేటట్టు. ఓ గృహస్థున్నాడు, ఓ ఇల్లు కట్టుకుందాం, తప్పు కాదు. బిడ్డల్ని కందాం, తప్పు కాదు. పిల్లకి పెళ్లి చేయాలి, తప్పు కాదు. కొడుక్కి పెళ్లి చేద్దాం, తప్పేం కాదే. వచ్చే సంవత్సరం వరకు అన్నం తినడానికి కావలసిన ద్రవ్యం దాచుకుందాం, తప్పేం కాదే. దానం పుచ్చుకుందాం, దోషం ఏం కాదే. ఒక గృహస్థు ధర్మానికి కట్టుబడి ఏం చెయ్యాలో అవి చేశాడు. ఇప్పుడు ఆయనకి ఏం కట్టు ఉండదు, కట్టు విడిపోతుంది. ఇది గోవిందా అంటే మీరు బాగా పట్టుకోవాలి. నేను మిమ్మల్ని నించోపెట్టి తాడు ఇలా తిప్పాను అనుకోండి, ఏమైంది? కట్టేశాను. అదే తాడు ఇలా తిప్పేశాను అనుకోండి, ఏమైంది? విప్పేశాను. గోవిందా అంటే ధర్మమన్న కట్టుతో లోపలి కట్లు విప్పేస్తాడు. ధర్మాన్ని పట్టుకోవడం వల్ల కట్టుపడదు, కట్టు విడిపోతుంది. అదే ధార్మికం కాకపోతే కట్లు పడి కిందకి వెళ్ళిపోతాడు, తిరియక్కైపోతాడు. ఇలా అనురక్తి కలిగి ఇంద్రియములను పదినం చేసుకుని మనసు పవిత్రమయ్యేటట్టుగా ఇంద్రియములన్న ద్వారముల గుండా లోపలికి వెళ్లే పదార్థముల యందు నేను జాగరూకత వహించాలనేటటువంటి పరాకు భావన స్పృహ కల్పించగలిగిన వాడెవరో వాడు గోవిందా. గోవిందా 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 అనడం అలవాటు అయిందనుకోండి, ఇప్పుడు గో ఇంద్రియములకు విందా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ ఇంద్రియముల ద్వారానే నిన్ను ఆయనలోకి చేర్చుకుంటాడు. ఆ ఇంద్రియములకు అధిష్టానం ఎవరు? ఆయనే. ఆయనే ఆ తేజస్సు. జాగృత్ అంటే ఇంద్రియములు లేవడం, ఇంద్రియములు లేవడం అంటే విష్ణువు దానికి అధిష్టానం జాగృతికి. కాబట్టి రెండవ ప్రక్రియలో ఇంద్రియముల శక్తి ఎక్కడి నుంచి వస్తోందని వెనక్కి ఆత్మ దగ్గర నిలబడిపోతాడు సాధనలో. వెంకటేశ్వరుణ్ణి దాటడానికి ఏముంది? ఆత్మని దాటడానికి ఏముంది? ఏడుకొండలు ఎక్కడం అంటే అది అందుకు వెన్నుపం నిటారుగా ఉంటుంది మనుష్య ప్రాణికి. ఈశ్వరుడు కొండ మీద ఉంటాడు. ఇది మనుష్య ప్రాణి విషయంలో ఉండే విశేషం. భగవంతుడు కొండ మీద ఉంటూ ఉంటాడు. సాధారణంగా సనాతన ధర్మంలో మీరు చూడండి, చాలామంది ఈశ్వర స్వరూపాలు కొండ మీద స్వయంభూ రూపాలుగా ఉంటాయి. సహజముగా ఒకడు ప్రతిష్ఠించినవి కావు. శ్రీశైల మల్లికార్జున లింగాన్ని ఎవడు ప్రతిష్ఠించాడు? వెంకటేశ్వర స్వామిని ఎవరు ప్రతిష్ఠించారు? అవి ఎవరు ప్రతిష్ఠించలేదు, స్వయంభూ. అవి తమంత తాము ఏర్పడ్డాయి కొండ మీద. కొండ మీద ఎందుకు ఏర్పడ్డాం? కొండ మీద ఎందుకు ఏర్పడతాయంటే నువ్వు తలెత్తి చూడాలి, ఇలా ఎత్తి చూసి పైకి ఎక్కాలి. పైకి ఎక్కి అక్కడ ఆగిపోవాలి. ఇక్కడ నిజ జీవితంలో
పైకి చూసి వాడు ఉన్నాడన్న నమ్మకంతో అనుష్ఠానం అన్న పేరుతో పైకెక్కాలెక్కి వాడి దగ్గర ఆగిపోతావు. ఇక వాడిని దాటడానికి లేదు. ఇది గోవిందా కొండెక్కడం. గోవిందా 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 అంటూ కొండెక్కడం అన్న మాట వెనక తాత్పర్యం అది. కృష్ణ భగవానుడి యొక్క అవతారం దశావతారాలలో పరిపూర్ణావతారం. పరిపూర్ణావతారమైనప్పటికీ కూడా కృష్ణావతారంలో యథార్థానికి శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం లేదు. పట్టాభిషేకం లేనటువంటి కారణం చేత ఆయనకి రాజశబ్దం కలవలేదు. కృష్ణరాజ అని కానీ, రాజ సంబంధంగా ఏదో కృష్ణ చక్రవర్తి అని కానీ అటువంటి బిరుదునామాలు లేవు. అంత గొప్ప అవతారంలో ఆయనకి పట్టాభిషేకం లేకపోవడానికి కారణం, మీ అందరూ మహాభారతం ఆదిపర్వం మొదలైనటువంటి వాటి మీద ప్రవచనాలు జరిగినప్పుడు విన్నటువంటి విశేషమే. కచదేవయానుల వృత్తాంతంలో ఆ కచుడు దేవయానికి ఇచ్చినటువంటి శాపకారణం చేత నీకు బ్రాహ్మణుడు భర్త కాకుండుగా కాని శపించిన కారణం చేత ఆమె యయాతిని వివాహం చేసుకోవలసి రావడం. ఆ యయాతిని వివాహం చేసుకున్నప్పుడు దేవయానికి శర్మిష్ఠకి కలిగినటువంటి భేదాభిప్రాయముల కారణంగా ఆ శర్మిష్ఠకి కూడా యయాతి వలననే సంతానము సంభవించిందనేటటువంటి ఆగ్రహాన్ని పొందినటువంటి దేవయాని ముందు వెనుకలు ఆలోచించకుండా తండ్రిని ఆశ్రయిస్తే తండ్రి అయినటువంటి ఆ శుక్రాచార్యుల వారు అల్లుడైనటువంటి యయాతిని శపించాడు. నీకు అకారణంగా అంటే తగినంత సమయం లేకపోయినా, ఇప్పటికిప్పుడు నువ్వు వృద్ధాప్యం పొందవలసిన అవసరం లేకపోయినా నువ్వు జరాభారాన్ని పొందుతావు అని. మామగారిచ్చినటువంటి శాపకారణంగా అకస్మాత్తుగా వృద్ధుడయ్యాడు యయాతి. ఇంకా నాకు భోగములను అనుభవించాలనేటటువంటి కోరిక ఉన్నది. ఆ కారణం చేత మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని పుచ్చుకుని మీ యవ్వనాన్ని నాకిస్తే నేను కొన్నాళ్ళు భోగం అనుభవించాలనుకుంటున్నాను అని తన సంతానాన్ని అడిగాడు. దేవయాని బిడ్డల్ని శర్మిష్ఠ బిడ్డల్ని కూడా అడిగాడు. ఎందుకంటే శుక్రాచార్యుల వారు శాపావకాశం ఇచ్చాడు. నీ బిడ్డలు ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని పుచ్చుకుంటే నువ్వు భోగములను అనుభవించవచ్చు వారి యవ్వనాన్ని తీసుకుని అని. కానీ ఎవరు అంగీకరించలేదు. పూరుడు అని ఆఖరణ ఒక్క కుమారుడు మాత్రం అంగీకరించాడు. ఆయనకే పట్టాభిషేకం జరిగింది యయాతి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత. అందుకే ఆ వంశాల్లో వచ్చినటువంటి వాళ్ళల్లో కృష్ణ భగవానుడికి ఆ యయాతి యొక్క శాప కారణంగా పట్టాభిషేకం లేదు, రాచరికం లేదు. రాచరికం లేని కారణం చేత కృష్ణుడికి రాజశబ్దం కానీ పరిపాలనా శబ్దం కానీ అన్వయం కాలేదు. కానీ గమ్మత్తు ఏమిటంటే పరిపూర్ణావతారంగా మనం ఏ పేరుతో పిలుస్తామో ఆ పేరుతో పిలువబడినటువంటి కృష్ణుడికి పట్టాభిషేకం లేదు. కానీ అదే కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉండగా మాత్రం గోవింద శబ్దంతో పట్టాభిషేకం ఉంది. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి శాపం ఏదుందో అది కృష్ణ భగవానుడి పట్ల అన్వయం కాకుండా ఉండడం కోసం కేవలము ఒక రాజ్యమును అధిష్ఠించి రాజ్య పరిపాలన చెయ్యడం కాకుండా చతుర్ముఖ బ్రహ్మగారు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికా నిర్మాణం చేసి దేవేంద్రుడి చేత దాన్ని అమలు చేయించాడు. అమలు చేయించినటువంటి కారణం చేత గోవర్ధనోద్ధరణం చేసినటువంటి చిన్ని కృష్ణుడికి గోవింద అన్న నామంతో పట్టాభిషేకం అయింది. అందుకే కృష్ణరాజ అన్న శబ్దం లేదు, కానీ గోవిందరాజ అని శబ్దం ఉంది. గోవిందరాజస్వామి వారంటాం. గోవిందరాజస్వామి వారంటే ఎవరో కాదు, కృష్ణస్వామి. కృష్ణస్వామి గోవిందరాజస్వామి అన్న పేరుతో ఉంటాడు. గోవింద అన్న పేరుతో పట్టాభిషేకం జరిగింది ఆయనకే. కానీ చతుర్ముఖ బ్రహ్మగారి ఆదేశం ఉంది. ఈ గోవిందనామంతో పిలవబడినప్పుడు అలా పట్టాభిషేకమైతే ఇప్పటికీ కూడా ఆ గోవింద అని పిలిచినప్పుడు ప్రధానంగా నలుగురికి రక్షణ విశేషంగా లభిస్తూ ఉంటుంది అని. అందుకే యథార్థంగా మాట్లాడాలి అంటే గోవిందనామాన్ని పలికేది మనమే కాదు, దేవతలు కూడా పలుకుతారు. దేవతలు కూడా ఇక్కట్టు వచ్చినప్పుడు ఏ పేరుతో పిలుస్తారు అంటే విష్ణువుని గోవింద అని పిలుస్తారు. కారణం ఏమంటే చతుర్ముఖ బ్రహ్మగారు దేవేంద్రుడితో మాట్లాడి ఆజ్ఞాపించినప్పుడు నలుగురికి రక్షణ కలుగుతుంది గోవిందనామంతో పిలిస్తే అని చెప్పాడు. అందులో మొట్టమొదటి వారు సురలు. సురలంటే దేవతలు. దేవతలకి కూడా ఆపదలు ఉంటాయి. రాక్షసులు దండెత్తి వస్తూ ఉంటారు, దేవదానవ సంగ్రామాలు జరుగుతూ ఉంటాయి.
అసలు అక్కడ జరగడం ఏమిటండి? ప్రతి క్షణం దేవదానవ సంగ్రామం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దివ్ అంటే కాంతి, దేవతలు అంటే మంచి ఆలోచనలు. మంచి ఆలోచన ఇక్కడే పుడుతుంది, చెడు ఆలోచన ఇక్కడే పుడుతుంది. ఒరే మంది కాదురా, అక్కడ ఏదో బంగారం గొలుసు దొరికిందని నువ్వు తీసుకుపోతే అసలు యజమాని ఎంత బాధపడతాడో పట్టుకెళ్ళి నిర్వాహకులకు ఇచ్చేయి అన్న ప్రేరణ ఇక్కడే పుడుతుంది. మనకి దొరికింది మన అదృష్టం, భగవానుడు మనకి ఇవ్వాలనుకున్నాడు, జేబులో వేసుకుపో అన్న ఆలోచన ఇక్కడే పుడుతుంది. దేవతాశక్తులు గెలవాలా, రాక్షస శక్తులు గెలవాలా అంటే మనిషి చేసుకున్నటువంటి పుణ్యకర్మల వలన కలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి వలన దేని యందు నిలబడాలో దాని యందు నిలబడగలిగినటువంటి సమర్థత ప్రకాశిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేవతాశక్తులు, రాక్షస శక్తులు వాళ్ళ యొక్క నిత్య సంగ్రామము అంటే ఎక్కడో జరుగుతుందని ఊహించక్కర్లేదు. ప్రతి క్షణం ఇక్కడ జరుగుతుంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అంతర్మథనంలో, ఇక్కడ జరుగుతున్నటువంటి దేవదానవ సంగ్రామంలో దానవులు ఓడిపోయి దేవతలు గెలవాలి, దేవతలు నిలబడాలి, దేవతలకి అభ్యున్నతి కలగాలి అంటే మనలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు, మంచి బుద్ధులు నిలబడాలి అంటే ఆశ్రయించవలసినటువంటి నామం గోవిందనామం. రెండు, దేవతలు కూడా బాహ్యంలో ఆపద వచ్చినప్పుడు ఆశ్రయించి విష్ణువుని పిలిచేటటువంటి నామం గోవిందనామం. ఎందుకంటే విష్ణువు స్థితికారుడు. ఆ కారణం చేత ఆయన రక్షణ కర్తవ్యాన్ని స్వీకరిస్తాడు. ఎప్పుడెప్పుడు ఎవరికి ఆపద వచ్చినా ఆ ఆపద తీర్చి రక్షించవలసినటువంటి కర్తవ్యం తనంత తానుగా ఎవరికి అన్వయమవుతుంది అంటే విష్ణు భగవానులకు అన్వయమవుతుంది. అందున ప్రత్యేకించి గోవిందా అన్న నామంతో పిలిస్తే అది ఆయన యొక్క రక్షణ శక్తిని జ్ఞాపకం చేసి మరింత తొందరగా పరిగెత్తుకొచ్చేటట్టు చెయ్యగలిగినటువంటి నామం. అందుకే గోవింద నామాన్ని దేవతలు కూడా అన్వయం చేస్తారు. రెండు, గోవులు అన్వయం చేస్తాయి. గోవులకు రక్షణ దేని వలన అంటే గోవిందుని వలన. అయిన గోవులకు పరిపాలకుడై గోవులను కాపాడినవాడు. గోవులు అంటే ఏవో ఒక ఉపనిషత్తులు. అటువంటి ఉపనిషత్తులకు రక్షకుడు, ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినవాడు, ఉపనిషదార్థమును అందివ్వగలిగినవాడు, అనుష్ఠాన పర్యంతములోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు, బాహ్యమునందు గోవులను కాపాడువాడు గోవిందుడే. ఈ సృష్టి మొత్తం మీద ఎప్పుడూ హింస పొందకూడని ప్రాణి ఏది ఉన్నది అంటే గోవు ఒక్కటే. గోవు హింస పొందడం అనేటటువంటి మాట లోకంలో లేదు. దాన్ని కొట్టడం కానీ, దాన్ని బాధ పెట్టడం కానీ ఎట్టి కారణం చేత చేయకూడదు. అందుకే ఏదైనా ఒక మహాదోషం సంభవిస్తే దాన్ని దేంతో లెక్క పెడతారంటే గోమోదక దోషంతో లెక్క పెడతారు. అంటే ఒక ఆవుని కొట్టిన దోషం ఏదో ఆ దోషం వచ్చింది అంటారు. ఎప్పుడు చెప్తారంటే ఆ మాట ఏ ఆశ్రమానికి ఏది ప్రధాన కర్తవ్యమో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఆ ఆశ్రమమునందున్నటువంటి యజమాని విఫలుడైతే ఇటువంటి దోషాలు వేస్తారు. ఒక గృహస్థాశ్రమం ఉందనుకోండి, గృహస్థాశ్రమాల్లో గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి? బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడం. వీళ్ళిద్దరూ ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాందేహి అంటే గృహస్థు వాళ్ళకి భిక్ష పెట్టాలి. ఇంటి ముందుకు వచ్చినటువంటి సన్యాసి 7 క్షణములు నిలబడతాడు. శుకబ్రహ్మలా నిలబడేవారు. నిలబడి భవతి భిక్షాందేహి అన్నప్పుడు పరిగెత్తుకెళ్ళి భిక్ష వెయ్యాలి. సీతమ్మ తల్లి ఎంతటిది అందుకే పరివ్రాజక రూపంలో వచ్చినటువంటి రావణాసురుడికి భిక్ష వెయ్యడానికి బయటికి వచ్చింది. కనకధారాస్తవం చేసినటువంటి పేద బ్రాహ్మణి బ్రహ్మచారి రూపంలో వచ్చినటువంటి శంకర భగవత్ రూపంలో ఏమి బ్రహ్మచారిగా ఉన్న శంకర భగవత్పాదులు వచ్చి భిక్ష అడిగినప్పుడు పరుగున వచ్చి భిక్ష వేసింది. సన్యాసికి బ్రహ్మచారికి భిక్ష పెట్టడం గృహస్థు యొక్క ప్రధాన కర్తవ్యం. భవతి భిక్షాందేహి అని ఇంటి ముందు నిలబడినప్పటికీ బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టని గృహస్థు ఎవరుంటాడో అటువంటి గృహస్థుకి గోమోదక దోషం వేస్తారు. గోమోదక దోషం అంటే ఒక ఆవుని నిష్కారణంగా కొట్టినటువంటి దోషం. ఇప్పుడు ఈ దోషాన్ని ఎవరు వెంటనే లెక్కలోకి తీసుకుంటారు? విష్ణువు లెక్కలోకి తీసుకుంటారు. ఆయన గోవిందుడైన గోవుల యొక్క రక్షణ ఆయన చూస్తూ ఉంటాడు. గోవులను నిష్కారణంగా బాధ పెట్టడం, హింస చేయడం అన్నది ఎక్కువైపోతోంది అనుకోండి, శాంతి ఉండదు, అభ్యున్నతి ఉండదు, ధర్మం నిలబడదు. ఎవ్వరూ
ధార్మికమైనటువంటి సుఖములను అనుభవించడానికి కావలసినటువంటి ప్రాతిపదిక నేపథ్యము ఏర్పడవు. దానికి విరుగుడు ఏమి అంటే గోవు యొక్క సేవయే. అవి సద్య ఫలితాలు, ఏదో వచ్చే జన్మల వరకు ఆగేవి కావు, ఉత్తర క్షణంలో ఫలితాలు ఇస్తాయి. గోవులకు రక్షకుడు ఎవడు అంటే గోవిందుడు. అలాగే 3 బ్రాహ్మణులకు రక్షకుడెవరు అంటే గోవిందుడు. బ్రాహ్మణులకు భూసురులు అని పేరు. వారు స్వరంతో వేదమంత్రాలు నేర్చుకుని ఆ నేర్చుకున్నటువంటి వేదమంత్రములను అన్వయం చేసి హోమకార్యాన్ని చేసి గోవు నుండి వచ్చినటువంటి పంచగవ్యముల చేత ఆ మంత్రములతో దేవతలను పిలిచి హవిస్సిచ్చి ఆ హవిస్సు పుచ్చుకుని తృప్తి పొందినటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని యజమానులకు అందించి యజమానుల యొక్క ఈప్సితములు సిద్ధించేటట్టు చెయ్యగలిగినటువంటి బ్రాహ్మణుని సంతతము రక్షించేవాడెవరు అంటే గోవిందుడు. ఇంకొక మాట చెప్పాలి అంటే అసలు బ్రాహ్మణ్య సిద్ధిని ఇవ్వగలిగినటువంటి వాడు, అసలు ఆ బ్రహ్మతేజస్సునిచ్చేటటువంటి వాడు, గాయత్రీ మంత్రమునందు అంత అనురక్తిని కల్పించగలిగినటువంటి వాడు, సంధ్యావందనమునందు అనురక్తి కల్పించగలిగిన వాడు, వేదమును ప్రమాణముగా స్వీకరించి బ్రతకాలనేటటువంటి ధృతిని కల్పించగలిగినటువంటి వాడు గోవిందుడు. ఇక 4 సాధు పురుషులు. సాధు పురుషులు అంటే వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఎన్ని మాటలు పిలవాలి అని అడిగారు. ఒక్కమారు గోవిందా అని నోరు తెరిచి పిలిస్తే చాలు. ఉత్తరోత్తర జన్మల వరకు దాన్ని లెక్కలోకి తీసుకుంటారు. వీడు ప్రయత్నపూర్వకంగా గోవిందా అని పిలిచాడు. అది భగవానుడికి ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా గోవిందనామం చెప్పడం కోసం, అర్చన చెయ్యడం కోసం కూర్చునుంటే దాని ఫలితం చెప్పడం సాధ్యం కాదు ఇంకా. కాబట్టే ఈ నలుగురికి ఎప్పటికీ నువ్వు పరిపాలకుడు కావాలి కృష్ణుడు. ఏదో ఇవాళ పరిపాలన చేసి వెళ్ళిపోవచ్చు, అవి ఆదర్శవంతమైన రాజ్యములు అవుతాయి. రామరాజ్యం ఉంది. రామచంద్ర ప్రభువు శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని పరిపాలించాడు. రాముడు వెళ్ళిపోయాడు, కానీ రామరాజ్యం వస్తుంది రాముళ్ళ ధర్మశాస్త్రాన్ని పట్టుకుని పరిపాలన చేస్తే. కానీ పట్టుకుని పరిపాలన చేసేవాళ్ళు లేకపోతే రామరాజ్యం వస్తుందని చెప్పడం, రామరాజ్యం ఉందని చెప్పడం సాధ్యం కాదు. కానీ కృష్ణుడు గోవింద అన్న నామంతో ఎప్పటికీ ఈ నలుగురికి పరిపాలకుడై ఉంటాడు. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, సకృన్నత్వా నత్వా అంటారు. ఎన్ని మాటలు పిలవాలి, ఎన్ని మాటలు నమస్కారం చెయ్యాలి అంటే ఒక్కమారు ప్రీతితో నమస్కారం చేస్తే చాలు. సతాం అంటే సత్పురుషుడైన వాడు ఒక్కసారి నమస్కరిస్తే భగవానుడు నిరతిశయ ప్రీతి పొందుతాడు. అది సాధు పురుషుల యందు ఉండేటటువంటి లక్షణం. వారు నిరంతరము ధర్మము గురించి ఆర్తి చెందుతూ ఉంటారు. అటువంటి వారెవరున్నారో వారు ఒక్క మాట నమస్కరిస్తే చాలు, ఒక మారు నామం చెప్తే చాలు. అటువంటిది ఎన్నో మార్లు గోవిందా 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 అని పిలవగలగడం అంటే అది జన్మజన్మాంతర సుకృతం. అంత తేలిగ్గా గోవిందనామని చెప్పి పుణ్యాన్ని మూట కట్టేసుకోవడం అందరికీ సాధ్యమవుతుందా అంటే అంత తేలికగా సాధ్యమవుతుంది అని నిర్ధారించడం తేలికైనటువంటి విషయం కానే కాదు. కాబట్టి ఎప్పటికీ పరిపాలకుడుగా కృష్ణుణ్ణి ఉంచాలి అని బ్రహ్మగారు సంకల్పం చేసి ఇంద్రుడి చేత పట్టాభిషేకం చేయిస్తే వచ్చినటువంటి నామం గోవిందనామం. అందుకే ఇంద్రుడు వచ్చి చేసింది కాదు, బ్రహ్మగారి ఆజ్ఞ చేత ఇంద్రుడు వచ్చాడు అని భాగవతంలో ఉంది. ఇక గోవిందనామంతో పట్టాభిషేకం అయితే శ్రీ మహావిష్ణువుకి ఉపశాంతి కలిగింది. అప్పటి వరకు ఆయనకు చిన్న ఖేదం ఒకటి ఉండిపోయింది మనసులో. ఆయనకు ఒక పట్టాభిషేకం జరిగింది. ఆ పట్టాభిషేకం ఎటువంటి పట్టాభిషేకం అంటే అసలు వ్యక్తి తన రక్షణ కొరకు కానీ లోక సంరక్షణ కొరకు కానీ ఏది చేసినా ఆ పట్టాభిషేకాన్ని చదువుతారు. ఆ పట్టాభిషేకాన్ని క్రతువుగా కూడా నిర్వహిస్తారు. ఏదది? శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామాయణం అంతా చదివారనుకోండి, శ్రీరామ పట్టాభిషేక క్రతువు నిర్వహిస్తారు. ఇప్పటికీ శ్రీరామ పట్టాభిషేకం చేస్తారు. ఇప్పటికీ రామాయణంలో పట్టాభిషేక సర్గని మకుటధారణ సర్గ అన్న పేరుతో ఎంత కష్టంలోంచైనా బయటికి రావడం కోసం పారాయణ చేస్తారు.
అందుకే విష్ణువు యొక్క అవతారాలలో పట్టాభిషేకము అనేటటువంటి ప్రక్రియ వలన రాచరికాన్ని పొంది ఒక మనుష్యుని యొక్క వైభవాన్ని, శాస్త్రాన్ని పట్టుకొని పరిపాలన చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనాన్ని లోకమునకు చాటి చెప్పినటువంటి పట్టాభిషేకం ఒక్క రామ పట్టాభిషేకమే. పైగా మిగిలిన పట్టాభిషేకాలకి వేటికి లేనటువంటి చిత్రం ఒక్క రామ పట్టాభిషేకానికే ఉంది. శ్రీరామ పట్టాభిషేకం జరిగినప్పుడు 500 నదుల నుంచి జలాల్ని ఆ రాత్రికి రాత్రి తీసుకొచ్చారు. అలా సంభవం కాదు, తీసుకొచ్చి ఉంచుతారంతే. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మొదలైన వానర వీరులు ఉన్నారు కనుక, అపారమైనటువంటి వేగమున్నవారు కనుక వారు రాత్రికి రాత్రి 500 నదుల జలాలు, సముద్ర జలాలు తీసుకొస్తే రామచంద్రమూర్తికి యనమండుగురు మహర్షులు కలిసి పట్టాభిషేకం చేశారు. అందుకే రామచంద్రమూర్తి పట్టాభిషేకం లాంటి పట్టాభిషేకం ఇంకా ఎక్కడా లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.